పంచరైన బండిని ముందుకు తోస్తూ వెళ్తున్నప్పుడు నేను ఇలా ఆలోచించాను. తనకి నా పేరు ఎలా తెలుసు అని ఆలోచిస్తూ గోపిని అడిగాను. గోపి, తనకి నా పేరు ఎలా తెలుసు, నువ్వేమైనా చెప్పావా అని అడిగాను. గోపి అప్పుడు లేదురా, నేను అదే ఆలోచిస్తున్నాను రా, తనకి నీ పేరెలా తెలుసు అని. ఇంతలా అడుగుతున్నావు, కొంపదీసి నువ్వు వెతికే అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా ఏంటి మరి? నేను నవ్వుతూ వాడితో అవునరా, ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని నేను అన్నాను. అవునరా, తనకి నేను ముందే తెలుసా, లేదా ఇద్దరు కలిసి నన్నేమైనా ఆట పట్టిస్తున్నారా ఏంటి? లేదురా, తనకి నువ్వు తెలుసని నాకు తెలియదు, అందుకే కదరా తనకి నిన్ను పరిచయం చేద్దామని పరిచయం చేయబోయాను. ఇంతలో గోపి వాళ్ళ ఇల్లు వచ్చేసింది. బండిని వాళ్ళ ఇంట్లో పెట్టి నేను బైక్ బుక్ చేసుకొని నేను ఇంటికి చేరే లోపల నా బుర్రలో సమాధానం తెలియని ప్రశ్నలతో ఒకటే అలజడి. ఆ అలజడిలోనే ఇంటికి చేరాను. ఫ్రెష్ అయ్యి పరుపు మీద పనుకొని సీలింగ్ చూస్తూ తనని నేను మొదటిసారి ఎక్కడ చూశానో ఆలోచించాను. నేను చూసిందైతే గుళ్ళోనే, తను కూడా నన్ను చూసిందా అప్పుడు, లేదా తనకి నేను ముందు నుంచే తెలుసా? ఈ ప్రశ్నలతో నిద్రపోయాను. ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు. పొద్దున్నే గోపి ఫోన్ కాల్తో నిద్రలేసాను. నిద్రలోనే నీకేం పని లేదారా, ఇంత పొద్దున్నే ఫోన్ చేసి నన్ను సావగొడుతున్నా, నిద్రపోనివా? సర్లే, విషయం ఏంటో చెప్పు, ముందు పనుకోవాలి. గోపి ఇలా మాట్లాడాడు. ఏంది పొద్దున్నే, టైము 10 అయింది, ఇంక లేకు, బండి పంచర్ చేయించడం అయిపోయింది, వస్తే ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాలి, త్వరగా రా, రెడీ అయ్యి నా మీద అరిసి ఫోన్ పెట్టేశాడు. నేను త్వరగా రెడీ అయ్యి గోపి వాళ్ళ ఇంటికి చేరాను. గోపి పద బండిది, పక్కనే ఉన్న కేఫ్కి వెళ్ళాలి, కేఫ్కి వెళ్ళటానికి నన్ను లేపి త్వరగా అని హడావుడి పెట్టావు. సరే అనుకొని కేఫ్కి బయలుదేరాము. ఇంత సడన్గా గోపి నన్ను కేఫ్కి ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఏమైంది? యామిని మళ్ళీ కనబడిద్దా? యామినికి నా గురించి ఎలా తెలుసో, ఏమి తెలుసో, ఎంత తెలుసో నాకెప్పుడు తెలిసిద్దో. నేను మీ తనుజ్ని, ఇది నా ప్రేమ శోధన. నా తర్వాత కథలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి. లైక్ చేయటం మర్చిపోమాకండి.